Hi guys, welcome to new video. ఈ రోజు మనం రివ్యూ చేయడానికి తీసుకొని వచ్చిన వెహికల్ సుజుకి యాక్సెస్ 2025 మోడల్ సుజుకి యాక్సెస్ 125. ఈ వెహికల్ పర్టికులర్ గా ఎందుకు చేస్తున్నాం అంటే ఇది 2025 లో వచ్చింది. దీంతో పాటు మనకు 2024 మోడల్ ఉంది. రెండింటికి 8 చేంజెస్ చేశారని పర్టికులర్ గా తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం. మనం ఈ వెహికల్ ని ఫస్ట్ ఫ్రంట్ వ్యూ లో చూస్తే ఫ్రంట్ వ్యూ లో ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్ ని ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి ల్యాంప్ కూడా చాలా వైడ్ గా కనబడుతుంది. దాంతో పాటు ఇక్కడ టీఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ న రెండును ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా హజార్ కూడా ప్రొవైడ్ చేశారు. హజార్ వల్ల కూడా మనకు బాగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ అలా మనం ఫ్రంట్ ను చూస్తే ఇక్కడ సుజుకి లోగో కూడా ఉంది. మనం ఫ్రంట్ ను చూస్తే మనకి సస్పెన్షన్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి వీల్ సైజ్ చూస్తే 90/90 12 ఇంచ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వీల్ సైజ్ కూడా బాగా ఉంది. మనకి అలా వీల్ తో పాటు ఫ్రంట్ డిస్క్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మనకి బాగా అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ గా కూడా. మనం ఇలా ఫ్రంట్ కి వస్తే ఇక్కడ మనకి లెగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మనకి ఏమైనా క్యారీ చేసుకోవడానికి హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం అలా చూస్తే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగా ఉంది. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 160 mm ప్రొవైడ్ చేశారు. 160 mm ఈ వెహికల్ కి సరిపోతుంది. మాక్సిమం స్పీడ్ బ్రేకర్లు ఏవి తగలకుండా ఉంటాయి. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ సైడ్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు. సైడ్ స్టాండ్ కూడా మెటల్ దే ప్రొవైడ్ చేశారు. సెంటర్ స్టాండ్ కూడా మెటల్ దే ప్రొవైడ్ చేశారు. మనం ఇలా డైరెక్ట్ గా వస్తే ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ లేడీ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి గార్డ్స్ ఇవన్నీ మనం యాక్సెసరీస్ లో ఇచ్చుకొని మనకి ఇక్కడైతే కిక్ రాడ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంజిన్ కోసం చూస్తే ఇంజిన్ కూడా మనకి చాలా మంచి ఇంజిన్ ని ప్రొవైడ్ చేశారు. ఈ దీంట్లోని మనం ఇంజిన్ కోసం డిస్కస్ చేస్తే మనకి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని మాక్సిమం పవర్ వచ్చేసరికి 8.4 PS 6500 RPM అయితే ప్రొవైడ్ చేశారు. మాక్సిమం టార్క్ వచ్చేసరికి 10.2 న్యూటన్ మీటర్ 5000 RPM అయితే ప్రొవైడ్ చేశారు. మనం ప్రీవియస్ వెహికల్ కి ఈ వెహికల్ కి చూస్తే మనకు ప్రీవియస్ వెహికల్ లోని ఆర్పిఎం అయితే 5500 ఉండేది. కానీ ఈ వెహికల్ కి వచ్చేసరికి 5000 RPM తగ్గించారు. దీనివల్ల కొద్దిగా మైలేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కంపెనీలు చెప్తున్నారు. మనం ఏదైనా వెహికల్ కి ఆర్పిఎం పెంచడం చూసాం కానీ తగ్గించడం అయితే ఈ వెహికల్ లోనే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇలా మనం బ్యాక్ వస్తే టైల్ ల్యాంప్ కూడా తగ్గించారు. టైల్ ల్యాంప్ అయితే ముందు వెహికల్ కి పెద్దగా ఉండేది. ఈ ల్యాంప్ అయితే తగ్గించారు. మీకు లైట్ వల్ల కనబడట్లేదు కానీ ఇక్కడ వెలుతురు వల్ల మీకు క్లియర్ గా కనబడట్లేదు కానీ లైట్ కూడా చాలా చిన్నదిగా ప్రొవైడ్ చేశారు. సైడ్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి మెయిన్ గా చేంజ్ చేసింది అయితే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ కి క్యాప్ ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ వెహికల్ కి అయితే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ అయితే క్యాప్ అయితే ఉండేది కాదు. దీనికైతే క్యాప్ ను ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ ఓపెన్ చేయాలంటే ప్రెస్ చేసి ఇలా నొక్కగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ కి షీల్డ్ లాగా ఇది పనికొస్తుంది. ప్రీవియస్ వెహికల్ కి ఈ వెహికల్ కి ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇలా ఇటుపక్క వస్తే సుజుకి యాక్సెస్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ బ్యాక్ వీల్ కి వస్తే బ్యాక్ వీల్ అయితే 90/100 10 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలవీల్ ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మనకి సస్పెన్షన్ కనబడుతుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఇది స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ కూడా మరగానే మనం డ్రైవింగ్ లో కూడా బాగా అనిపిస్తుంది. సస్పెన్షన్ కూడా మనకి వీల్ సైజ్ వచ్చేసరికి 305 mm అయితే ఉంది. బ్యాక్ వచ్చేసరికి 254 mm అయితే వీల్ సైజ్ ఉంది. వీల్ సైజ్ కూడా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇలా మనం ఫ్రంట్ కి వస్తే ఇదైతే మొత్తం ఓవరాల్ గా 360 వ్యూ. మన సీట్ అయితే చాలా వరకు వైడ్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా ఫ్యామిలీతో వెళ్ళేలాగా ఉండే సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని బూట్ స్పేస్ అయితే చూపిస్తాను చూడండి. బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం 24 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక హెల్మెట్ క్యారీ చేయొచ్చు. దాంతో పాటు మిగతా సామాన్లు కూడా వీటిలో క్యారీ చేయొచ్చు. అంత బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ అయితే 2 స్పేసెస్ అయితే ఇచ్చారు. ఓన్లీ ముందుసారి 2024 మోడల్లో ఒక్క ఈ సైడ్ మాత్రమే మనకి స్పేస్ ఉండేది. మనకి ఈ మోడల్కి వచ్చేసరికి ఇటుపక్క కూడా స్పేస్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక్కడ చూస్తే క్లియర్ గానే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం టైప్-C కేబుల్ తోని మనం ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక్కడ ఫ్రంట్ మనకి ఏమైనా క్యారీ చేసుకోవడానికి ఇక్కడ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం లెగ్ స్పేస్ చూస్తే లెగ్ స్పేస్ కూడా చాలా బాగా ఉంది. ఈజీగా తగలకుండానే ఉంది. మనం తొక్కేటప్పుడు కూడా మనకి కంఫర్ట్ గానే అనిపిస్తుంది లెగ్ స్పేస్ చూస్తే. మనం అలాగా దీన్ని ముందుకు డిస్కస్ చేస్తే దీంట్లో కూడా అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు.
ముందు వెహికల్స్ లో చాలా వరకు అనలాగ్ ఉన్నాయి. ఈ వెహికల్ కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పీడోమీటర్ మనకి డిజిటల్ నేమ్ ప్రొవైడ్ చేశారు, ఓడోమీటర్ కూడా డిజిటల్ నేమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సెట్ చేసుకునే బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా కనబడుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. దీంతో పాటు మోడ్స్ కూడా చేంజ్ చేసుకునే విధంగా మనకి మోడ్స్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇండికేటర్స్ ఇచ్చే విధంగా రెండు కనబడుతున్నాయి. దీనికి హజార్ వేస్తే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ 2,000 ఇచ్చే బటన్లు మనకు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి ఐ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సింబల్ క్లియర్ గా కనబడుతుంది. దీంతో పాటు ఇక్కడ ఈకో అయితే సింబల్ కనబడుతుంది. మనం ఈకో మోడ్ లో వెళ్ళినప్పుడు ఈ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటది. ఇవైతే ఈ ఫ్రంట్ లో మనకి డిస్ప్లేలో ఇచ్చినవి అయితే, మనం ఇక్కడ సైడ్ ని చూస్తే ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు పాసింగ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇండికేటర్స్ ఇచ్చే ఇక్కడ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. హార్న్ ఓల్డ్ మోడల్ కి ఈ మోడల్ కి ఒకే హార్న్ ఇచ్చారు. హార్న్ అయితే ఏం చేంజ్ చేయలేదు. మనం ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు నెక్స్ట్ హజార్ స్విచ్ ని మేజర్ గా ఈ వెహికల్ లో చేంజ్ చేసిందంటే హజార్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని వల్ల కూడా మనకి చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. కీన్ కూడా చాలా పెద్దదిగా కీన్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మొత్తం అన్ని దీంట్లోనే పెట్టేలా విధంగా మనకి అన్ని ఫీచర్స్ దీంట్లోనే ఉన్నాయి. వీటిలో కీ ఇలా ప్రెస్ చేస్తే మనకి డిక్కీ ఓపెన్ అయ్యే విధంగా, నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేస్తే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యే విధంగా ఇక్కడే మొత్తం అన్ని ఫీచర్స్ ని ఇక్కడ యాడ్ చేశారు అన్నిని. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ ని చూస్తే అన్నిటికన్నా దీనికి బ్రేక్ లివర్ ని కూడా యాడ్ చేశారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా ఇవైతే 2025 మోడల్లోని మేజర్ గా చేంజ్ చేసినవి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే 2025 మోడల్ అన్ని సుజుకి షోరూమ్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని దాని తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి వెహికల్ ఆన్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఇచ్చేస్తాం. దీంతో పాటు ఒకసారి యాక్సిలరేషన్ కూడా చూస్తే వెహికల్ అయితే ఆన్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంది. సౌండ్ కూడా తెలియట్లేదు. చూస్తే యాక్సిలరేషన్ కూడా చాలా బాగా ఉంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సుజుకి యాక్సెస్ 125లోని 2025లో చేంజ్ చేస్తారు అన్నారు, కానీ దీంట్లో ఆర్పిఎం అయితే తగ్గించడం వల్ల పికప్ అయితే నాకు తక్కువ అనిపిస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మూత్ కంఫర్ట్ అనిపిస్తుంది, కానీ పికప్ అయితే కొద్దిగా తక్కువ అని అనిపిస్తుంది నాకు. సిట్టింగ్ కంఫర్ట్, రైడింగ్ కంఫర్ట్ అంతా బాగా ఉంది. సుజుకి యాక్సెస్ 125లో కొత్త ఫీచర్స్ అయితే చాలా వరకు యాడ్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో OBD2 అనే ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఇదైతే మనకి కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా కూడా బెస్ట్గా మనకి ఇండికేట్ చేసే విధంగా ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఇవే కాకుండా దీంట్లో ఉండే పవర్ అన్నీ కూడా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి దీని మైలేజ్ వచ్చేసరికి 45 వస్తుంది. 41, 45 అని చెప్తున్నారు కంపెనీలు. కాకపోతే కొంతమంది కస్టమర్స్ అయితే 47 కూడా వస్తుందని చెప్తున్నారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. కొత్తగా ఫీచర్స్ ఏంటంటే యాడ్ చేశారంటే ఇక్కడ ఇన్స్ట్రుమేషన్ క్లన్సులు అయితే మార్చారు. ఇవే కాకుండా చాలా మార్పులు అయితే చేశారు. ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకు పెట్రోల్ ట్యాంకు ఇవన్నీ కూడా మనకి కొన్ని అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. మనకి వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీకు చాలా స్మూత్గా అనిపిస్తుంది డ్రైవింగ్లోని. మేము చేస్తున్నప్పుడు అయితే మాకు చాలా స్మూత్గా అనిపిస్తుంది మెయిన్గా. ఇదే కాకుండా ఈజీగా కట్ అయ్యే విధంగా బాగా అనిపిస్తుంది. ఈజీగా కట్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సుజుకి యాక్సెస్లో బాగా అనిపించేది ఏంటంటే పెద్ద సీట్ ఉండడం వల్ల ఎక్కువ మంది అయినా మనం ఈజీగా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మేజర్గా దీంట్లో ఒక్క బ్యాటరీ కంపోనెంట్ ఒక్కటినే మార్చితే ఇంకొకటి మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం డ్రైవింగ్లోని కంఫర్ట్ కోసం మాట్లాడితే మనకి కాల్ దగ్గర కూడా చాలా బాగా అనిపిస్తుంది. ముందున కూడా ఏం తగలట్లేదు. చూస్తే మాకైతే చాలా బాగా అనిపించింది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. మాకు ఇచ్చిన కస్టమర్ కూడా మాకు చెప్పిన ప్రకారం చాలా బాగా ఉంది అని చెప్పారు. కస్టమర్ కూడా తీసుకొని చాలా రోజులు అయింది. కానీ ఇదే కాకుండా ఇక్కడ చూస్తే చాలా తక్కువ ప్లేస్లో కూడా ఈజీగా వెహికల్ కట్ అవుతుంది. అదొక ప్లస్ పాయింట్ కింద నాకు అనిపిస్తుంది. చూస్తే ఇక్కడ క్లియర్గా చూడండి, మేమైతే చాలా తక్కువ స్పేస్లోని ఈజీగా కట్ చేయగలుగుతున్నాం. ఈ కటింగ్ వల్ల మాకు ఏంటంటే మీకు ఇక్కడే కట్ చేస్తున్నారంటే మీకు చిన్న చిన్న వీధుల్లో కూడా పర్ఫెక్ట్గా కట్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు సుజుకి ఎప్పుడు అప్డేట్ చేస్తుండడం వల్ల ఈసారి అయితే ఎక్కువ ఫీచర్స్ అయితే యాడ్ చేసింది ఈ వెహికల్లో. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు వెహికల్ అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే మ్యాక్సిమం సౌండ్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పచ్చు. మనం దీనికి అడ్వాంటేజెస్ కోసం మాట్లాడితే మేజర్గా ఫ్రంట్ని ఇక్కడ LED ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు చిన్నది స్టైల్గా లుక్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు
మనకి మొత్తం ఓవరాల్గా లుక్ని మార్చి మనకి డిజైన్ కూడా చాలా బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు. మనకి దీనికి అడ్వాంటేజెస్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ బ్రేక్ని లాక్ చేసుకునే విధంగా ఇక్కడ లివర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. దీంతోపాటు మనకి ఇక్కడ హజార్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ లైట్స్ అయితే మనకి కీ మూమెంట్లో పనిచేస్తాయి. ఎప్పుడైనా మీరు డ్రైవింగ్లోని ఏదైనా ప్రాబ్లం వచ్చినా సైడ్ని సడన్గా ఆగాలంటే ఈ స్విచ్ నీకు బాగా యూజ్ అవుతుంది. దీంతో మనకి లెగ్ స్పేస్ని కూడా బాగా తగ్గించారు. లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ను కూడా మనకి స్పేస్ పెట్టుకునే విధంగా ఇక్కడ స్పేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు మనకి ఇక్కడ ఫ్రంట్న ఛార్జింగ్ పోర్ట్ను ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే టైప్ సి కేబుల్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఇక్కడ ఒక పాయింట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా దీనికి మేజర్గా దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి లాంగ్ సీట్తో పాటు దీని కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సిట్టింగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది బాగా డెవలప్ చేశారు. దీంతో పాటు బూట్ స్పేస్ని కూడా బాగా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ అడ్వాంటేజెసే. బూట్ స్పేస్ ఎక్కువ పెంచడం వల్ల మనం ఎక్కువగా క్యారీ చేసుకునే విధంగా ఉంటుంది. మేము మీకు ఒకసారి బూట్ స్పేస్ చూపిస్తాను చూడండి. బూట్ స్పేస్లో అయితే ఆల్మోస్ట్ మేము చాలా వరకు పెట్టాము. ఇది ఆల్మోస్ట్ 24 లీటర్స్ బూట్ స్పేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మేము హెల్మెట్ పెట్టిగా ఇంకా ఎక్కువ సామాన్లే ప్రొవైడ్ పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఎప్పుడైనా అవ్వకుండా ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ మనకి క్లోజ్ అయ్యే విధంగా ఒక పాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి మేజర్గా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. దీంట్లోనే ఇది కూడా మనకి ఎప్పుడైనా వర్షంలో కానీ ఏవైనా వేయేటప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా పెద్ద చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ అయితే 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి మోడర్న్ డిజైన్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా రిచ్ లుక్ లా కనిపిస్తుంది. వెహికల్ చాలా బాగా కూడా కనిపిస్తుంది. ఇవైతే నాకు అడ్వాంటేజెస్ నాకు అనిపించినవి. నెక్స్ట్ ఈ వెహికల్కి డిసడ్వాంటేజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లోని ఫ్యూయల్ క్యాప్ కోసం ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, మనకి కొద్దిగా కస్టమర్స్ చెప్పిన విధంగా ఇది కొద్దిగా డిసడ్వాంటేజ్ కింద ఉందంట. ఇది ఓపెన్ చేసేటప్పుడు కొద్దిగా కంఫర్ట్గా లేదు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల అది ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు కస్టమర్ అయితే. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ప్రైస్ అరౌండ్ 1,24,000 వరకు ఉందంట. ప్రైస్ 1,24,000 అంటే చాలా ఎఫెక్టివ్గా లేదు. 1,00,000 కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. అదొక డిసడ్వాంటేజ్. ఇక్కడ బీటింగ్ సౌండ్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. దీంతోపాటు మనకి దీంట్లోని 5,500 RPM ఉండేది, దీన్ని 5,000 RPM తగ్గించడం వల్ల మనకి ఇక్కడ యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు కూడా పికప్ నాకు తగ్గినట్టు అనిపించింది నా పరంగా. అదైతే నాకు డిసడ్వాంటేజ్ కింద అనిపించింది. దీంతోపాటు మనకి బ్రేక్స్ కూడా కొద్దిగా యాక్యురేట్గా పడట్లేదు. పర్ఫెక్ట్గా పడి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. నా విధంగా మేజర్గా ఎక్కువగా కంప్లైంట్ వచ్చేది కస్టమర్స్కి రిపీటెడ్గా దీనిది బ్యాటరీ కంప్లైంట్. ఈ బ్యాటరీ కంప్లైంట్ కూడా ఈ మోడల్లోని తగ్గుతుందని అందరూ ఆశిద్దాం. ఇవైతే నాకు అనిపించిన డిసడ్వాంటేజెస్. ఇది 2025 మోడల్ సుజుకి యాక్సెస్ రివ్యూ. అయితే మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, లుక్ పరంగా అన్ని పరంగా. కాకపోతే ప్రైస్ ఒక్కటే ఎక్కువగా అనిపించింది. టోటల్గా అయితే దీంట్లో 9 కలర్స్ ఉన్నాయి, 4 వేరియంట్స్ ఉన్నాయి ఈ వెహికల్లోని. మనకి 4 వేరియంట్స్లోని చేంజ్ అయ్యేవి ఏంటంటే మనకి డ్రమ్ము, డిస్క్ ఆ మోడల్లో చేంజ్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు మనకి ఫ్రంట్న అనలాగ్ వచ్చే మోడల్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు 4 వేరియంట్స్ ఇవ్వడం వల్ల మనం దాన్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదైతే టాప్ మోడల్ అందుకోసమనే దీనికి 1,24,000 అయితే ప్రైస్ పడింది. ఇదైతే ఒక్కటే మనకి ప్రైస్ పరంగా కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, మిగతావన్నీ బాగా అనిపిస్తుంది. దీని ఓవరాల్గా మైలేజ్ అయితే సిటీలో వస్తే 45 మైలేజ్ వస్తుంది. మనం హైవేలో వెళ్తుంటే 50 వస్తుందని కస్టమర్ అయితే మనకి చెప్పారు. వెహికల్ అయితే తీసుకోవచ్చు అనుకుంటే నేనైతే తీసుకోమని చెప్తాను. యాక్సెస్ బాగా అనిపిస్తుంది, ఫ్యామిలీస్తో అన్నిటితో బాగా అనిపిస్తుంది. ఇదైతే నా రివ్యూ. ఫైనల్గా అయితే ఈ వారం రివ్యూ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ ఏ వీడియో కావాలో మీరు కింద కామెంట్స్లో చెప్తే మనం ఆ వీడియో తేడానికి ట్రై చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజయ్.